ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ రివల్యూషన్ ప్రారంభమైంది. ఈరోజు ఈ సెప్టెంబర్ రివల్యూషన్ ఏమిటంటే, ఇట్స్ ఎ రివల్యూషన్ ఆఫ్ జాబ్స్, ఇట్స్ ఎ రివల్యూషన్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. యువతకు ఉపాధి విప్లవం, స్థానిక పరిపాలనలో విప్లవం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రారంభమైంది. ఇప్పుడు పిల్లలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఏమైనా ఉపాధి అవకాశాలు దొరికినాయి? ఏ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాం అనేది దారి పొడవున మహిళలందరూ కూడా మాకు పని కల్పించండి, ఉపాధి కల్పించండి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టండి, మేము తయారు చేసే వస్తువులు విక్రయం చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ సౌకర్యం కల్పించండి, మేము ఇళ్లల్లో కానీ లేదంటే ఒకటి రెండు గ్రామాల్లో కానీ కూర్చుని అక్కడ ఏమైనా ఉత్పత్తి చేస్తాము, ఆ ఉత్పత్తిని విక్రయం చేయండి, మాకు ఆదాయం ఇవ్వండి. ఈ ఎండలో నిలబడి వానలో తడిచిపోయి పనిచేసే శక్తిలో లేము మేము, కొంచెం నీడ నుండి పని కల్పించేది ఇవ్వండి అని ప్రతి ఊర్లోనూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ, శీలంవారిపాలెం అని గ్రామానికి వెళ్ళాం, బాపట్ల పక్కన. అక్కడంతా రెడ్డీస్ ఉన్నారు. వాళ్ళు వలసకెళ్తున్నానని చెప్పారు. అంటే నేను అన్నప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఎంతో అవకాశాలు ఉన్నాయి, మీరు వలసలకు వెళ్ళటం ఏంటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. చూపించారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. నెల్లూరు జిల్లా కోట మండలంలో, వాకాడు మండలంలో మేము వలసలకు వెళ్ళామని చెప్పి శీలంవారిపాలెం రెడ్డి కమ్యూనిటీ అందరూ కూడా, ఊరంతా వారే, బట్ వాళ్ళందరూ కూడా వలసకు వెళ్ళినటువంటి పరిస్థితి వారు చెప్పడం జరిగింది. ఆరు మబ్బుల్లో కాంతి రేఖల, ఏ సిల్వర్ లైనింగ్ ఇన్ ఎ డార్క్ అండ్ క్లౌడ్. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక మెరుపులా కనిపించి వర్షించి పండించారు. ఎవరది? అలాంటి మరొక విప్లవం స్థానిక సంస్థల్లో పరిపాలనలో విప్లవం. ఇక యువత అయితే అది ఇంకా అసలు మాటల్లో చెప్పలేనంత పరిస్థితి. ఎందువల్లంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మత్తుపానీయాలకు లోనైపోయి మద్యం సేవిస్తూ, మేము ఉదయం పూట జరిగే సభల్లో కూడా తాగి వస్తున్నారు యూత్, మత్తులో ఊగుతున్నారు. అసలు వాళ్ళు నిలబడే విధానం, మాట్లాడే విధానం చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఒకటి, భయంకరమైనటువంటి నిరుద్యోగ సమస్య ఉంది, ఎలాంటి ఉపాధి లేదు వారికి. పైగా ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్న విధంగా వారు ఐడిల్గా ఉండడం వల్ల అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు లోనైపోయి ఎంతో శక్తివంతమైన యువశక్తి ఈరోజు నిర్వీర్యం అయిపోతుంది. దీనివల్ల రాబోయే తరం ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన. అంటే సామాజికవాదులుగా మన సమాజం ఎదగాలి, మనం అందరం ఉమ్మడిగా సమిష్టిగా ముందుకు రావాలి, ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అని ఆలోచించే వాళ్ళకి ఇది ఎంతో ఆందోళనకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడటానికి పలు రకాలైనటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోల ద్వారా చేసి ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయి. అయితే ఆ విషయం ప్రభుత్వం నడుస్తున్నప్పుడు గుర్తుండదు. మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఒక 6 నెలల ముందు మేనిఫెస్టోను బయటకు తీసి హడావుడిగా అమలు చేయడం మేము ప్రభుత్వం అధికారులుగా చూశాం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన వాగ్దానాలన్నీ వాస్తవం చేయాలని తప్పించటం మేము అధికారులుగా చూశాం. మద్యం, గంజాయి అని చెప్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా మద్య నిషేధం అని చెప్పి ప్రకటన చేసింది. కానీ మీరు చెప్తున్నటువంటి అంశాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అసలు ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొందా రాష్ట్రంలో? రాష్ట్రంలో మేము తిరిగినటువంటి ఈ 2729 కిలోమీటర్లు 1200 ప్రదేశాల్లో ఆగి మేము మాట్లాడాము. ప్రతి చోట కూడా తాగకుండా వచ్చిన వాళ్ళైతే లేరు. వచ్చిన ప్రతి గుంపులో కనీసం 30-40% మంది తాగి వచ్చినటువంటి వాళ్ళే. అది ఉదయమా, సాయంత్రమా, రాత్రి అనే దాంతో సంబంధం లేదు. మామూలుగా రాత్రి 7 దాటితే కష్టం, గ్రామంలోకి వెళ్తే తాగి ఉంటారేమో, తాగిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడతారేమో అనేటువంటి ఆందోళన మాకు ఉండేది. కానీ అసలు సమయం సందర్భం లేకుండా ఆటో నడిపేవాళ్ళు తాగేస్తున్నారు, లారీలు నడిపేవాళ్ళు తాగేస్తున్నారు, పగలు తాగేస్తున్నారు. అసలు ఏంటి ఈ సంస్కృతి ఎలా అయిపోయింది, ఈ వ్యవస్థ ఏంటి ఎలా అయిపోయింది అనేటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి అయితే స్పష్టంగా గ్రామాల్లో ఉన్నది. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అందుకే సెప్టెంబర్ 30 చారిత్రాత్మక దినోత్సవం అని చెప్పడం జరిగింది.
ఈ పేదలు నివసించే ప్రదేశాల్లో ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక కమ్యూనిటీ హాల్ లేదు, ఒక లైబ్రరీ లేదు, చివరికి శ్మశాన వాటికలు లేవు. ఆ శ్మశాన వాటికలు ఎక్కడన్నా ఉన్నా అందుకు రోడ్లు కూడా లేవు. మేము శ్మశాన వాటికి వెళ్ళాలంటే మోకాళ్ళ లోతు నీళ్ళలో ఎత్తుకుని వెళ్ళాలండి అని నాకు తీసుకెళ్ళి చూపించారు. ఆ శ్మశానం చూడండి, శ్మశాన వాటికి ఎంత దూరంలో ఉందో, అక్కడికి మేము ఎలా రీచ్ అవ్వగలుగుతాం, కనీసం రోడ్డు కూడా లేదు, ఎలా వెళ్తాము అని. ఇవన్నీ అసలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలు, వాస్తవాలు, భయంకరమైన సమస్యలు. హ్యుమానిటీ గురించి వారితో పనిచేసిన అధికారులు ఎవరిని పలకరించినా చెప్తారు. అయితే నాకు ఉన్న ఒక అనుభవం చెప్తాను నేను. ఒకరోజు ఈ తాడేపల్లి మోడల్ టౌన్గా చేయాలని ఒక సమీక్ష జరుగుతుంది. ఆ సమీక్షలో భాగంగా చాలా కాలువలు, కొండగుట్టల మీద ఇళ్లు వేసుకుని నివసిస్తున్న వారందరికీ శాశ్వత ప్రాతిపదికన మనం ఇళ్ల స్థలాలు ఇద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అప్పుడు మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, సార్ మనం పట్టాలు ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళరు, మళ్ళీ అక్కడే ఉంటారు అని అన్నప్పుడు, అలా అయితే అన్ని మౌలిక వసతులతోటి ఒక కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి అప్పుడు వారందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేద్దాం, మారుద్దాం. ఎందుకంటే ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో డెవలప్మెంట్ ఈజ్ అ డెవలప్మెంట్ అన్లెస్ ద మార్జినలైజ్డ్ గెట్ ద డ్యూ షేర్ ఇన్ ద డెవలప్మెంట్. ఇచ్చినటువంటి ఇల్లు కూడా నిజంగా అర్హత ఉండి అవసరమైనటువంటి వాళ్ళు కాకుండా కొంత రాజకీయ పరంగా జరిగినటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. అవసరతలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇల్లు రాలేదు. ఇచ్చినటువంటి నిధులైన ఇవన్నీ కూడా చూస్తే అవి పేదరికాన్ని ఏ విధంగానూ తగ్గించినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పూట అవసరాలకి, రోజు అవసరాలకి సమకూర్చుకోవడానికి అయితే దోహదపడి ఉండొచ్చేమో కానీ ఆ దిశలో ప్రయాణం చేసే అవకాశం అయితే అందులో కనిపించడం లేదు. ఎందువల్లంటే ఆదాయ వనరుల ఉత్పత్తి లేదు, అసెట్ క్రియేషన్ లేదు, ఎక్కడ కూడా ఆస్తుల్ని నిర్మించలేదు, సంపదను సృష్టించలేదు. దానివల్ల ఇన్కమ్ జనరేషన్ అనేది లేదు. అసెట్ క్రియేషన్ లేకుండా, ఇన్కమ్ జనరేషన్ లేకుండా పావర్టీని మనం అడ్రస్ చేయలేము, పేదరికాన్ని మనం నిర్మూలించలేం. ఎందుకనంటే పేదరికం అనేది ఒక్క ఎకనామిక్ పారామీటరే కాదు, సోషల్గా, హిస్టారికల్గా, కల్చరల్గా రిసోర్సెస్కి యాక్సెస్ లేకపోవటం వల్ల ఇలా పలు విధాలుగా మల్టీ ఫెసెటెడ్, మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది పేదరికం. అందువల్ల మనం ఒక్క ఇన్పుట్ ఇచ్చినంత మాత్రం పేదరికం పోదు. వాళ్ళకి వనరులకి అవకాశం ఇవ్వాలి, ఆస్తులకి అవకాశం ఇవ్వాలి, ఉత్పత్తి, ఇన్కమ్ జనరేషన్కి అవకాశం ఇవ్వాలి. అదే సమయంలో సామాజిక వనరులు కల్పించాలి. అంటే రోడ్లు వేయాలి, డ్రైనేజీలు వేయాలి, ఇల్లు కట్టించాలి. ఇలా అనేక రకాలుగా వెళ్తే తప్ప మన పేదరికాన్ని నుంచి బయటపడలేము. కనీసం తినడానికి కావాల్సిన ఆహారానికి సరిపడినంత ఆదాయం లేకుండా పేదరికం తగ్గిపోయింది అని మనం లెక్కలు చెప్పుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. వాస్తవ రూపంలో మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ, పట్టణాల్లో మురికి వాళ్ళకి వెళ్ళినప్పుడు కానీ కనీస అవసరాలు తీరకుండా ఉన్నారు. ఎలాంటి మౌలిక వసతులు అక్కడ కల్పన జరగలేదు, సామాజిక వసతులు అందుబాటులో లేవు. ఎవరైతే సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డారో, అణిచివేతకు, వివక్షకు గురయ్యారో వారు అభివృద్ధిలో భాగస్వాములు కానప్పుడు అది అభివృద్ధే కాదు అని వారు నోటితో వారు అన్నారు. దట్ ఈస్ ద హ్యుమానిటీ. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉంటారు. మరి మీ పాదయాత్రలో వారి ఆర్థిక పరిస్థితులు కానీ, జీవన పరిస్థితులు కానీ మెరుగుపడినటువంటి దృశ్యాలు కనిపించాయా? అత్యంత దయనీయంగా అయితే అనాథులు ఉన్నారు. మేము దళవారు సత్రం దగ్గర అనేపూడి అనే గ్రామానికి వెళ్ళాం. వాళ్ళు అంతకుముందు గతంలో చెరువు మీద చేపలు పట్టుకుని బ్రతికేవాళ్ళు, చెరువుల దగ్గర నివసిస్తూ ఉంటారు. ఆ చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడున్నటువంటి పెత్తందారులు తీసేసుకుని ఆ జీవనోపాధిని కూడా వాళ్ళకి లేకుండా చేయటం అనేటువంటి జరిగింది. సో వాళ్ళు ఏమంటారంటే, మాకు ట్రెడిషనల్గా ఉన్న అవకాశాన్ని కూడా తీసేసుకుంటే మేము ఎలా ఆదాయం వస్తుంది, మాకు మేము ఎలా బ్రతుకుతాము అనేటువంటిది. కనీసం వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. ఒక రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలి? తినడానికి తిండి లేని వాడికి మనం రేషన్ బియ్యం ఇచ్చి ఆహార లేమిని, ఒక ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను కల్పించాలనేది ఆలోచన. కానీ ఈరోజు కారుల్లో తిరిగే వారికి రేషన్ కార్డులు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ తినటానికి తిండి లేని నిరుపేదలకి, యానాదులకి, ఎరుకులకి, నక్కలకి, ఇలాంటి వాళ్ళకి రేషన్ కార్డులు లేవు అనేది మేము నడిచి వచ్చిన క్రమంలో అసలు అది తట్టుకోలేనంత బాధను, ఆవేదన కలిగింది అవి విన్నప్పుడు. వీటితో పాటు ఇంకా
మరిన్ని స్కూల్స్ ఇప్పుడు ఇక్కడ మన R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి స్కూల్ని మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. 7 కోట్లతోటి అతి సుందరంగా దాన్ని మనకి హైదరాబాద్లో ఉండేటువంటి స్కూల్స్ మాదిరిగా దాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. ఒక స్కూల్ అందుబాటులో లేదు. గతంలో ఉండే స్కూలు 3వ తరగతి వస్తే బయటకు వెళ్ళిపోవాలంటున్నారు. 3వ తరగతి బయటకు వెళ్ళిపోవాలంటే చదువు మానుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు తప్ప ఎక్కడో 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు మొగ్గు చూపించడం లేదు. 5 మైళ్ళు వెళ్ళేవాళ్ళం, 10 మైళ్ళు నడిచి వెళ్ళి స్కూల్లో చదువుకునే వాళ్ళం అని చెప్తుంటే వినేవాళ్ళం. మైళ్ళ దూరం నడిచి వెళ్ళి స్కూలింగ్ చేయలేరు కాబట్టి ఉన్న ప్రదేశంలోనే స్కూల్ పెట్టడం ద్వారా చదువుని మనం అభివృద్ధి చేయవచ్చు. ఐక్యరాజ్య సమితి కానీ, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక రైట్గా చేయాలని చేసిన సందర్భంలో చేసినవి. అలాంటి దాన్ని మళ్ళీ మనం రిట్రీట్ అవుతున్నామా అంటే రివర్సల్గా మనం వెళ్ళిపోతున్నామా అంటే ఏదైతే ప్రోగ్రెసివ్ అని మనం తెచ్చామో దాన్ని తీసేయటం వల్ల రిట్రోగ్రెసివ్ అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా పేదవాళ్ళకి కావలసిన విద్య కానీ, వైద్యం కానీ, సామాజిక వనరులు కానీ, మౌలిక వసతులు కానీ ఇవన్నీ ఇస్తూ అప్పుడు ఇన్కమ్ జనరేషన్కి ఏదైనా ఆర్థిక లాభం అంటే బెనిఫిట్స్, ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తే అప్పుడు పేదరికం నుంచి బయటకు రాగలుగుతారు. ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందించడానికి సిటిజన్ సర్వీసెస్ సెంటర్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే డ్రింకింగ్ వాటర్, తాగునీరు అనేటువంటిది ఎప్పుడు మనం కావాలనుకుంటే అప్పుడు అందే విధంగా త్రాగునీరు. అంతేకాకుండా ప్రతి స్ట్రీట్ని అంటే లోపల ఉన్నటువంటి వీధులన్నీ కూడా మనము సిమెంట్ రోడ్ ఇప్పటికే చాలా చేశారు, మిగిలినటువంటివి కూడా కంప్లీట్ చేసుకుంటే నగరానికి ఎవరొచ్చినా ఇలా ఉండాలి ఒక పట్టణం అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయగలిగారు, మేమెందుకు చేయకూడదు అని వేరే రాష్ట్రం వాళ్ళు అనుకునేటువంటి విధంగా ఇన్ని రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ దీనిలో తీసుకోవడం జరిగింది. బాగున్నాయా అసలు? నడిచిన రోడ్ల గురించి చెప్పాలంటే మేము అసలు అది మాటల్లో వర్ణించలేము. ఎందుకనంటే కనీసం కాలుతో నడిచిన నడకలో కూడా ఒక అడుగుని పదిలంగా వేయలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము. ఈ విధమైనటువంటి రోడ్లు గతంలో ఎప్పుడు కూడా నేను చూడలేదు. రోడ్స్ ఇండికేట్స్ కల్చర్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి నానుడి కూడా ఉంది. సో మన నాగరికతకు చిహ్నాలు అనేటువంటి పదం కూడా ఉంది. బట్ ఈరోజు మన నాగరికత ఏమైపోయింది, పైగా ఆ భయంకరమైనటువంటి గుంతల వల్ల ఏం జరుగుతుందంటే వెహికల్స్ చాలా పాడైపోతున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు 20 నిమిషాలు వెళ్ళగలిగిన ప్రదేశానికి 1.5 గంట టైం పడుతుందంటే ఎంత ఫ్యూయల్ అవుతుంది, వెహికల్కి వచ్చిన రిపేర్ ఎంత కాస్ట్ అవుతుంది, ఈ ఖర్చు అంతా కూడా నేషనల్ వేస్ట్. అభివృద్ధి అనేది ఉండుంటే ఈ నేషనల్ వేస్ట్ అనేది మనకు తగ్గేది. రాష్ట్రంలో వాటిని పక్కన పెడితే అసలు SC STల మీద కూడా వ్యవసాయమైనటువంటి దాడులు జరిగినటువంటి పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే మీరందరూ కూడా అదృష్టవంతులు. ఆ ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. అది మీరు చేసినటువంటి ఒక గొప్ప పని. దాని ద్వారా ఆ అదృష్టం మీ అందరికీ వరించింది. ఇది అంటే చాలా గట్టిగా ఖండించాల్సిన విషయం. నరహత్య చేసి చంపినటువంటి వ్యక్తుల్ని తలుపుల దగ్గరికి వదిలిపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితిలో అలాంటి వాళ్ళు ఏదో స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి వాళ్ళు స్వాతంత్ర్యం సాధించడంలో జాతి కోసం పనిచేశారు అన్నట్టుగా జైలు నుంచి వస్తే వాళ్ళకి ఊరేగింపుగా దండలు వేసి తీసుకెళ్లడం అనేటువంటిది ఏ సంస్కృతికి నిదర్శనం? ఒక గవర్నమెంట్ కాలేజ్ తప్ప ఎక్కడ కూడా మేము స్కాలర్షిప్ ఇవ్వమంటే ఇండైరెక్ట్గా SC STలు మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు, మీరు చదువు నుంచి దూరంగా వెళ్ళిపోండి అని మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం ఏ రకమైన పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితులకు నెట్టివేస్తుందా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అన్న అనుమానం కలుగుతుంది. ఇది ప్రోగ్రెసివా, రిట్రోగ్రెసివా?